మాది వర్చువల్ స్కూల్ సంగారెడ్డిలో 3 బ్రాంచెస్ ఉన్నాయి. మేము గత 11 సంవత్సరాలుగా సంగారెడ్డిలో స్కూల్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. స్కూల్ అంటే మా దేశంలో పుస్తకాలు చదువు కాదు, మన సంస్కృతి, మన సాంప్రదాయం, మనకి తాత ముత్తాతల నుంచి వచ్చే పండుగలు, వాటి ప్రాముఖ్యత తెలపడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మా స్కూల్లో ప్రతి పండుగ చాలా వైభవంగా సాంప్రదాయబద్ధంగా సెలబ్రేట్ చేసుకుంటాం. దాంట్లో భాగంగా ఇవాళ మేము అందరం స్కూల్లో బోనాల పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం. బోనం అంటే భోజనం. ఆషాఢ మాసంలో అమ్మ వాళ్ళ పుట్టింటికి వస్తుందంటారు. సో పుట్టింటికి వచ్చిన అమ్మ మన కడుపు చల్లగా, మన పిల్లల కడుపు చల్లగా, అందరూ బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అనే ఒక ఆలోచనతో అమ్మవారికి అందరూ చాలా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి బోనం ఎత్తుతారు. మేము కూడా మా స్కూల్లో అందరం టీచర్లు అందరం కూడా ఉపవాసం ఉండి ప్రసాదం తీసుకొని బోనం ఎత్తుకొని అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి భోజనం పెట్టి చీర సార అన్నీ ఇచ్చి అమ్మని మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని అమ్మవారి దగ్గర కోరుకుంటున్నాం. ఎండాకాలం అయిపోయి వర్షాలు వచ్చేసరికి ఈ వర్షాకాలంలో చాలా ఎలర్జీస్ వస్తూ ఉంటాయి, రోగాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ సురక్షితంగా ఉండడం కోసం మన తాతలు కాలం నుంచి కూడా చింతపండు పులుసు అవి చేస్తారు. పచ్చిపులుసు అనేది మన ఒంట్లో ఉన్న వికారం, కడుపులో ఉన్న వికారాన్ని తగ్గిస్తుంది. అలాగే అమ్మవారికి కూడా చల్లగా తన కడుపు చల్లగా ఉండాలని ఆషాఢ మాసంలో వర్షాకాలంలో వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండాలని, ఆ పంటలు అన్నీ రైతుల చేతికి అందాలని, అందరూ సుఖంగా సంతోషంగా సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరు ప్రార్థిస్తుంటారు. ఇది ఈ కులము ఆ మతము అని కాకుండా ప్రతి ఒక్కళ్ళు భోజనం చేసేవాళ్ళు. అంటే రైతుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అలాగే వర్షం అనేది రైతుకి ఎంతో అవసరం కాబట్టి ఆ వర్షం కోసం అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ చక్కగా చూడండి, వర్షాలు బాగా పడాలని, అన్ని పంటలు బాగా పండాలని మనస్ఫూర్తిగా అందరం ప్రార్థిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఘనంగా బోనాలు సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రతి కల్చరల్ యాక్టివిటీ పిల్లలకి మన సంప్రదాయాలు అవన్నీ మరుగున పడుతున్నాయని వాళ్ళకి మన సంప్రదాయాలు ఏంటి, మన పండుగలు ఏంటి అని తెలియజేయడంలో భాగంగా ఈరోజు మేము బోనాలు పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఉపవాసంతో మేము ప్రతిసారి ఇంట్లో ఎలా చేసుకుంటామో స్కూల్లో కూడా అలాగే చేసుకొని అమ్మవారికి మేము బోనాలు సమర్పించుకుంటాము. మా వర్చ స్కూల్ యొక్క పాఠశాల యొక్క ప్రత్యేకత ఏంటంటే కల్చరల్ పిల్లలకి ప్రతి ఒక్క సంప్రదాయాలు అన్నీ నేర్పించడమే మా వర్చ స్కూల్ ఉపాధ్యాయుల యొక్క ఉద్దేశం. దాంట్లో భాగంగా ఈరోజు